హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్స్ ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రొసీజర్కి సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ ఈ ఛానల్లో పోస్ట్ చేసాం. ఆ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు అందజేస్తాం. ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటుగా మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని దాని మీద మన ఫోటో పేస్ట్ చేసి మనం ఏ కాలేజీలో అయితే చదివామో ఆ కాలేజీకి సంబంధించి కన్సర్న్ ప్రిన్సిపాల్తో సిగ్నేచర్ చేయించుకుని ఆ అప్లికేషన్ కూడా మనకి హాల్ టికెట్తో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు కాపీని అటెస్టేషన్ చేయించుకుని తీసుకెళ్లాలంటే ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకుని ఆ కాపీని కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 ఫొటోస్ కూడా మీరు సేఫ్ జోన్లో మీతో పాటు ఉంచుకుంటే కొంతవరకు మనకి తర్వాత ఏదైనా ఫోటో బ్లర్గా ఉంది అలాంటిది ఏదైనా వాళ్ళు అక్కడ అబ్జెక్ట్ చేసినా తర్వాత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ టైంకి మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేసిన టైంకి 1 అవర్ ముందుగానే రీచ్ అయ్యేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే 9కి మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందన్నారు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో 2 o'clock స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎందుకని అంటే మీరు ముందుగా వెళ్తే మీకు అక్కడ తర్వాత ఏమవుతుందంటే ఫేసు క్యాప్చరింగ్ ఉంటుంది, ఫోటో క్యాప్చరింగ్, అదేవిధంగా మనకి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా, రష్లో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మనం పరీక్ష రాయడానికి కాస్త ముందుగా అక్కడ చేరితే మన పని చేసుకుని తర్వాత మనకి ఎగ్జామ్ టైంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు అక్కడ ఇన్విజిలేటర్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్కి సంబంధించి మౌస్ కరెక్ట్గా వర్క్ చేస్తుందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మానిటర్ డిస్ప్లేలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరిగ్గా కనపడిపోయినా కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీకు ఏదైతే సబ్జెక్టు బాగా వచ్చనే కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ సబ్జెక్ట్తో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినట్లయితే మీరు మిగిలినటువంటి పేపర్ కూడా బాగా రాసి మంచి స్కోర్తో బెస్ట్ ర్యాంక్ని సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా అయిపోయి ఉంటుంది. ఒకసారి ఫార్ములాస్ అవి రివిజన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.